పిండాండంలో సృష్టి స్థితి లయలు. పిండాండం అంటే శరీరాలు. ప్రతి జీవికి క్రిమి కీటక పశుపక్షాదులు అన్ని మానవులకి ఈ శ్వాసే ఆధారం. ఈ శ్వాస వల్లే శరీరం ఏర్పడింది. సూర్యస్వరం అయితే శరీరం కుళ్ళిపోతుంది. చంద్రస్వరం అయితే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఆగిపోతాయి, పనిచేయవు. ఈ వాక్కు మాట్లాడేది ఆగిపోతాయి. ఈ శ్వాస ఉదయం మూలాధారానికి వస్తే అది సృష్టి. స్వాధిష్టానం మూలాధారం సృష్టి. శ్వాస ఆడాడితే నాభికి ఆడేటప్పుడు మధ్యాహ్నం స్థితి. హృదయ కమలం కంఠంకి ఆడేటప్పుడు లయం. ఇంకా ఇక్కడ పైన ఆడేటప్పుడు పరబ్రహ్మకి ఆడితే ఇది ఈ అంశజపం 2 గంటలు 4 నుంచి 6కి ఈ శ్వాస పైకి ఆడదు. సహస్రాలని అది బ్రాహ్మీ ముహూర్తం అంటారు. 4 నుంచి 6 బ్రహ్మ పరబ్రహ్మ ఆత్మకి హంసజపం. ఈ సృష్టి స్థితి లయలు ఈ శ్వాస వలన మళ్ళీ రాత్రి అయిపోదని ఉదయం కిందకి వెళ్ళిపోద్ది. మధ్యాహ్నం నాభికి వస్తుంది. మళ్ళీ సాయంత్రం రాత్రి కంఠంలో ఆడద్దు. ఏకోజామున సహస్రారం ఆడద్దు. మళ్ళీ ఉదయం కిందకు వస్తుంది. ఈ శ్వాస మారుతూ ఉంది. ఈ శ్వాస వల్లనే ఈ సూర్యచంద్రుల నాళ్ళు వల్ల సృష్టి స్థితి లయలు ఈ శరీరంలో ప్రతి జీవికి 2 ముక్కుల్లో ఇడాపింగళ నాళ్ళు ఆడుతుంటాయి. ఇది నడుస్తూ ఉంది. సృష్టి స్థితి లయలు నడుస్తున్నాయి పిండాండంలో.